బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరు హౌస్‌లోకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనేది మన జడ్జెస్ కరెక్ట్‌గానే డిసైడ్ చేస్తున్నారా? కానీ ఈ 5 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకొకటే డౌటొచ్చింది. అసలు ఈ సెలక్షన్ ఏ బేసిక్స్‌తో వీళ్ళు చేస్తున్నారో అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ సెలక్షన్ ఏ బేసిక్స్‌తో జరుగుతుంది? కొన్ని డెసిషన్ చూస్తే అసలు ఈ జడ్జెస్‌కు వారి మధ్యలో ఒక కరెక్ట్ ఒపీనియన్ ఉన్నట్టుగా నాకైతే ఏం అనిపియట్లేదు. ముఖ్యంగా అభిజిత్ ఇచ్చే ఈ గ్రీన్ కార్డ్ కొన్ని సందర్భాల్లో అసలు నాకు అర్థం కావట్లేదు. ఇక నవదీప్ ఏమో వాళ్ళ స్టోరీ చెప్పకముందే అతను ముందే గ్రీన్ కార్డ్ అనేది ఇచ్చేస్తున్నాడు. సో, అందులోనే తెలిసిపోతుందా వాళ్ళు ఎంటర్ కాగానే అనేది మరి నవదీప్‌కే తెలవాలి. ఇక బిందు మాధవ్ ఏమో ఇక ఎలాగో నవదీప్, అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇచ్చారు. సో, ఈమె గ్రీన్ కార్డ్ ఇస్తే డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్తది కాబట్టి సో, తను రెడ్ కార్డ్ ఇచ్చి ఆపుతుంది. సో, ఒకవేళ ఈమె కూడా ఇన్‌స్పైర్ అయ్యి బానే ఉంది అనిపిస్తే గ్రీన్ కార్డ్ ఇచ్చి డైరెక్ట్ 15లోకి పంపియొచ్చు. టాప్ 15లోకి. కానీ ఆ రీజన్ తను చెప్తూ తను రెడ్ కార్డ్ అనేది ఇస్తున్నది. అయితే ఈ 5 ఎపిసోడ్స్‌లో ఎవరు డిజర్వింగ్? అయితే ఈ 5 ఎపిసోడ్స్‌లో నిజంగా ఎవరు డిజర్వింగ్? ఎవరికి అన్యాయం జరిగింది? జడ్జెస్‌లో ఎవరి డిసిషన్ బాగున్నాయి? ఎవరివి బాలేదు? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఈ మొదటి 5 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఈరోజు మనం కంటెస్టెంట్స్ గురించి మాత్రమే కాకుండా అసలు ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, జడ్జెస్ డిసిషన్స్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి అనేది కూడా మనము డిస్కషన్ చేద్దాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. బహుశా మీరు చూసిన విధానం కూడా వేరే విధంగా ఉండొచ్చు. కాబట్టి మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఎపిసోడ్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రీఫ్గా కాకుండా షార్ట్గా ఒకరొకరికి తీసుకొని వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేశారో చూద్దాం. ముందుగా శాలిని దమేరా వచ్చింది. సో, తనకిచ్చిన టాస్క్ ఏంటంటే షూ పాలిష్ చేయమని. ఫస్ట్ తను అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది. సో, నేనేంటి ఈ షూ పాలిష్ చేయడం అనేది అయిష్టంగానే ఉన్నది, చేయను అన్నట్టుగానే చెప్పింది. కానీ ఇది చేస్తేనే మేము గ్రీన్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పడంతో సో, ఆమె మెల్లగా ఈ షూ పాలిష్ అనేది ఇక స్టార్ట్ చేసింది. నా ఒపీనియన్‌లో ఈ సెలక్షన్ టాస్క్ తనకు నచ్చకపోయినా ఆమె ఆ షూ పాలిష్ చేయడంతో ఆమెకు ఖచ్చితంగా అది ప్లస్ అయిపోయింది. సో, ఈ షూ పాలిష్ చేయడం అనేది ఒక పెద్ద విషయం ఏం కాదు. ఆపర్చునిటీస్ కోసం తను ఈ టాస్క్ కంప్లీట్ చేయడం నాకు పాజిటివ్‌గానే అనిపించింది. అందుకే ఆమె సెలక్షన్ కూడా నాకు ఓకే అనిపించింది. నెక్స్ట్ సింగర్ ఝాన్సీ. ఈ సింగర్ ఝాన్సీ స్టోరీ మాత్రం చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంది. ఆమె జర్నీ గురించి మరింత మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది నాకు. ఇలాంటి రియల్ స్ట్రగుల్ ఉన్న కంటెస్టెంట్ హౌస్లో ఉంటే ఎమోషనల్ కంటెంట్ మాత్రమే కాదు, ఆడియన్స్కి ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఆమె సెలెక్షన్ ఖచ్చితంగా డిజర్వ్ అని అనిపించింది. ఇక నెక్స్ట్ ఉప్పల్ బాలు. సో, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిన పేరే. ఇక్కడ మాత్రం నాకు ఈ జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్ నాకు చాలా అభ్యంతరంగా అనిపించింది. నవదీప్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నిన్ను హౌస్లోకి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఇక అలాగే బిందు మాధవ్ అయితే డైరెక్ట్ మీరు ట్రాన్సా అని క్వశ్చన్ చేయడం అనేది నిజంగా అది ఒక పెద్ద షాక్గా అనిపించింది. అసలు తను ఎవరు అలా ఒక పర్సన్ని ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీద అలాంటి డైరెక్ట్ అట్లా ఎలా అడుగుతారు? అది అడగడం అయితే అది కరెక్ట్ కాదు. నాకైతే చాలా కొంచెం బాధ అనిపించింది. సో, ఆ ప్లేస్లో ఉన్న బాలు ఎంత ఫీల్ అయ్యింది అనేది మనం ఊహించవచ్చు. సో, ఈ విషయం మీదనే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో, జడ్జెస్ని బిగ్ బాస్ షోని చాలా తప్పు పడుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందే ఈ ఆల్మోస్ట్ 100%లో ఒక 30-40% దీనికి నెగిటివిటీ చాలా ఉంది. ఈ స్టార్ట్ కాగానే ఎమ్మటే విమర్శించడం ఈ వీటి మీద ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది డిబేట్స్ ఇట్లా. కానీ ఇలాంటి టైంలో బిగ్ బాస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా ఎలా పడితే అలా మాట్లాడితే ఖచ్చితంగా ఈ ఎవరైతే విమర్శిస్తున్నారో ఈ షో నచ్చదో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని రేట్ చేస్తారు. ఈ షో నచ్చినా కూడా చాలా కోపం వస్తుంది. అసలు ఏంది ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఈ అగ్ని పరీక్షకు వీళ్ళందరూ ఫ్యాన్సే. కంటెస్టెంట్స్ని రిజెక్ట్ చేయొచ్చు, కానీ ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ అంటే వాళ్ళు డౌన్ కాకుండా ఒక మోటివేషన్ ఇచ్చి బయటికి గౌరవంగా పంపిస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళు రిజెక్ట్ అయినా కూడా ఇంత దగ్గర దాకా వచ్చాను, ఈ స్టేజ్ ఎక్కాను, సో జడ్జెస్ నుంచి కూడా మంచి మోటివేషన్ వచ్చింది అనేది
వాళ్ళ లైఫ్ ఫ్యూచర్స్ కూడా ఎంతో మోటివేషన్ అది. సో రిజెక్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు బాధపడరు, కానీ వీళ్ళు చేసిన ఈ ఇన్సల్టింగ్, ఇది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, ఇది ఖచ్చితంగా వాళ్ళు ఈ రిజెక్షన్ కంటే ఈ బాధ అనేది వాళ్ళకు ఎక్కువ అవుతుంది. తర్వాత ఇదే కోవలోకి మన రన్నింగ్ రాజా కూడా వస్తాడు. ఈ రన్నింగ్ రాజా విషయంలో శ్రీముఖి ప్రవర్తించిన తీరు అసలు స్టార్టింగ్లో నేను ఇది టాస్కా లేకపోతే ఫన్నీయా అనుకున్నా, కానీ నిజంగానే తను ఇంత సీరియస్గా అవుతుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు తనకు నచ్చకపోతే విమర్శించవచ్చు, కానీ చెంప మీద కొడతా అది అసలు ఏంది, అది చెంప మీద కొట్టడానికి ఈమె ఎవరు అసలు? అతను ఏది అసలు అసలు చూడగానే ఆ మనుషులు చూడగానే వీళ్ళు జడ్జ్ చేస్తున్నారా అని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ముందే ఒక ఒపీనియన్కి వచ్చేసి దాని ప్రకారంగానే మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. శ్రీముఖి ఏంది చేయడం ఏంది? ఆమె కూడా అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది, బేసిక్ నుంచే స్టార్ట్ అయింది. సో ఒక పర్సన్ వచ్చినప్పుడు మరి అంత చీఫ్గా మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఈమె చెంప మీద కొడతా అంటే రన్నింగ్ రాజా కూడా నాకు చేతుల్లో ఎవరు, నేను కొట్టలేనా, ఈ షో వద్దు, నాకు ఏం అవసరం లేదు ఒక్కసారి మైండ్లో అనుకొని నేను కూడా కొట్టలేనా అని చెప్పేసి అంటే ఆమె ఇజ్జత్ ఉంటుందా? సో అది రాంగ్ అది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అతను ఏదో ఇంకా బతలాడుతున్నాడు, ఆ షో పిచ్చి వల్ల ఇంకా బతలాడి నేను ఎలాగైనా పోతా, ఎలాగైనా అట్లా ఆ విధంగా ఏడవడం, ఇది కొంచెం జర బాధ అనిపించింది. కానీ ఏడ్చినంత మాత్రాన పంపించాలని రూల్ లేదు. కానీ అక్కడ ఏంటంటే అతను కావాల్సిన ఆ స్ట్రెంగ్త్ అనేది లేదు, కానీ వీళ్ళు కొంచెం మోటివేట్ చేసి పంపిస్తే ఇంకా సూపర్ ఉంటుంది. అది చేయడం మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంది. అలా చేయకుండా ఉండాలి ముందు ముందు. చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలామందికి ఈ షో మీద వీళ్ళకి ఇప్పటిదాకా ఎంతో రెస్పెక్ట్ ఉంది, ఈ ముగ్గురు జడ్జెస్ మీద అలాగే శ్రీముఖి మీద. ఖచ్చితంగా వీళ్ళు అనవసరంగా అందరితోని ట్రోల్స్ గురవుతారు. కొంతమంది వీడియోసే క్రియేట్ చేసి వీళ్ళని ఇష్టానుసారంగా తిడుతున్నారు. సో ఇలాంటివి ఎందుకు అనేది వీళ్ళు చూసుకోవాలి, కొంచెం రియలైజ్ అయితే బాగుంటుంది. సో ఇది నా అభిప్రాయం దీని మీద. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ రెడ్డి. ఇతను మాత్రం ఖచ్చితంగా హౌస్కు ఫిట్ అవుతాడనే అనిపిస్తుంది, కానీ ఆడిషన్ స్టేజ్ మీద ఒకలా ఉంటుంది, 24/7 ఈ లైవ్ టెలికాస్ట్లో ఇంకోలా ఉంటుంది. సో ఇతను ముందు ఎలా ఉంటాడో చూద్దాం, ఇతని పర్ఫార్మెన్స్ కానీ ఇతని స్ట్రెంగ్త్ కానీ. ఇక ఎపిసోడ్ 2లోకి వస్తే చరణ్, ఇతను చాలా యాక్టివ్గానే కనిపించాడు, కానీ కొంచెం ప్రిపరేషన్తో వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇప్పుడు ఆడిషన్లో ఇలా ప్రిపేర్గా ఉండడం తప్పేం కాదు, కానీ హౌస్లో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చే సిచ్యువేషన్స్ని అతను ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాం. నెక్స్ట్ బీబ్జాన్ను రిజెక్ట్ చేయడం జడ్జెస్ డిసిషన్ కావచ్చు, కానీ నవదీప్ మాట్లాడిన విధానం మాత్రం నాకు అసలు నచ్చలేదు. రిజెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినా కూడా రెస్పెక్టివ్గా చెప్పి కొంచెం మోటివేషన్ ఇచ్చి పంపిస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే స్టేజ్ మీద వచ్చిన ప్రతి వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు. ఇలా ఆడిషన్స్ పిలిచి ఇలా ఇన్సల్ట్ చేయడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. తర్వాత భరత్ విషయంలో నాకు అనిపించింది, ఇతను సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండానే ఈ అగ్ని పరీక్ష ఆడిషన్కి వచ్చినట్టు అనిపించింది నాకు. అతను ఓల్డ్ సిటీ ఫ్లేవర్ చూపించడానికి వచ్చానన్నాడు, కానీ ఇంతకుముందు రావుల్ సిప్లిగంజ్ కూడా ఓల్డ్ సిటీయే. సో ఆల్రెడీ ఈ ఓల్డ్ సిటీ ఫ్లేవర్ అనేది రావుల్ సిప్లిగంజ్ ఎప్పుడూ చూపించాడు. సో అతను ఇది కాకుండా ఇంకో రకంగా అతను స్టార్ట్ చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. నెక్స్ట్ అమర్ మసూద్, ఇతను జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్కు బాగానే సమాధానం చెప్పిండు స్టార్టింగ్లో, తర్వాత కావాలనే ఇన్నోసెంట్గా ఏదో యాక్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఇది నిజమో కాదో చెప్పలేం, కానీ సో నెక్స్ట్ రౌండ్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇతను ఏంది అనేది. తర్వాత సుమ, ఈమె కొంచెం ఇన్నోసెంట్గా అనిపించింది, కానీ హౌస్లో తన వాయిస్ని స్ట్రాంగ్గా వినిపిస్తుందా లేదా అనేది కొంచెం డౌటే. తర్వాత అక్షయ్ రాజ్ చాలా కన్ఫ్యూజ్గా అనిపించాడు, కంగారు ఇవన్నీ ఉన్నాయి అతనిలో. జడ్జెస్ ఇచ్చిన ఈ రోస్టింగ్ అనే టాస్క్, సో అతనికి ఇష్టమైన టాస్క్ ఇది యాక్చువల్గా, సో సరిగ్గా చేయలేకపోయాడు. కానీ స్టేజ్ ఫియర్ అనేది చాలామందికి ఉంటుంది, అందుకే రిజెక్ట్ చేసే ముందు కొంచెం మోటివేట్ చేసి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. కానీ జడ్జెస్ డిసిషన్ కూడా కరెక్టే ఉండొచ్చు. నెక్స్ట్ గాయత్రి, ఈమెలో విల్ పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఈమెలో విల్ పవర్ స్పష్టంగా కనిపించింది, తన గోల్ కోసం చాలా వెయిట్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ రుచిత నిహాని, తనలో యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్ స్పష్టంగా కనిపించాయి,
స్ట్రాంగ్ పర్సనాలిటీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ నెక్స్ట్ రౌండ్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్లో శివ సృష్టి తన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ లాగానే అనిపిస్తుంది. మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2016లో టాప్ 10 అంట. మిస్ యూనివర్స్ ఇండియాలో కూడా ఈమె టాప్ 10లో ఉందంట. అలాగే ముంబైలో ర్యాంప్ మోడలింగ్, ఇలా స్టేజ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈమెకు చాలానే ఉంది. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈమె హ్యాండిల్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. తర్వాత అపర్ణ మొదట చూస్తే చాలా స్ట్రాంగ్ అనిపించింది, కానీ ఆమె స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు అంత స్ట్రాంగ్ కనెక్షన్ అనిపించలేదు. ఆమె ఎమోషనల్ అవుతున్న విధానం, చెప్పిన స్టోరీ మధ్య కూడా నాకు కంప్లీట్ కనెక్షన్ అనిపించలేదు. కాబట్టి నా ఒపీనియన్లో ఇంకా స్ట్రాంగ్ పర్సనాలిటీ అవసరం. తర్వాత రామకృష్ణ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అతను ఆడిషన్ సెలెక్షన్కి వచ్చినట్టు అనిపించలే, ఏదో ఆర్మీ సెలెక్షన్కి వచ్చినట్టు నాకు అనిపించింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అతను తన బిహేవియర్తో కాంట్రవర్సీకి రీజన్ ఇచ్చుకున్నాడు. అందుకే బిందు మాధవ్ అతనిపై అంత కోపాన్ని ప్రదర్శించడం నాకు ఎక్కడ కూడా సర్ప్రైజ్ అనేది ఏమనిపించలేదు. అయినా ఇక్కడ అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇచ్చాడు. ఇక్కడే నాకు అభిజిత్ సెలెక్షన్ మీద ఒక సీరియస్ డౌట్ అనేది నాకు క్రియేట్ అయ్యింది ఇక్కడ. తర్వాత రాజకుమారి స్టోరీ ఖచ్చితంగా చాలామందికి ఇన్స్పైర్ అవుతుంది. సో తన పడ్డ స్ట్రగుల్ కానీ సో ఏదైతే ఉందో ప్రతి మహిళ, ఇక్కడ మహిళనే కాదు ఎవరైనా సరే ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఇలాంటి రియల్ లైఫ్ జర్నీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హౌస్లో ఉండాల్సిందే. కాబట్టి నాకు ఆమె సెలెక్షన్ ఖచ్చితంగా గుడ్ చాయిస్. నెక్స్ట్ లయన్ చూస్తే పిట్ట కొంచెం కూతగనం అనేది ఖచ్చితంగా ఈమెకు డెఫినెట్లీ వర్తిస్తుంది. ఆమె స్వాగ్లో నాకు హైదరాబాద్ ఫ్లేవర్ అనిపించింది. కానీ ఎంట్రీ ఒకటి, హౌస్ గేమ్ ఇంకొకటి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈమె ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ వెంకీ వైబ్లో పర్ఫార్మెన్స్ మాత్రం నాకు అంత ఇన్స్పైరింగ్గా ఏం అనిపించలేదు. కానీ నవదీప్ గ్రీన్ కార్డ్ ఎందుకు ఇచ్చాడో అతనికన్నా మరి తెలుసో లేదో ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి నెక్స్ట్ వల్ల అతను తన సెలెక్షన్ని జస్టిఫై చేస్తాడో లేదో చూద్దాం. ఇక ఎపిసోడ్ 4లోకి వస్తే లక్ష్మీ దీపక్, ఇతనికి మిస్టర్ ఆంధ్రప్రదేశ్ రన్అప్ అనే అచీవ్మెంట్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇతనికి ఉందని అతను చెప్పాడు. కానీ ట్రిమ్మింగ్ విషయంలో అతను మాట్లాడిన విధానం, అతను అతి తెలివి చూపించడం అనేది జడ్జెస్ కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ నవదీప్ గ్రీన్ కార్డ్ ఇచ్చాడు. ఈ డిసిజన్తో నవదీప్కి ఏం కనిపించిందో అనేది మనం నెక్స్ట్ రౌండ్లో చూద్దాం. తర్వాత అపూర్వ చాలా ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చింది. ఒక్కసారిగా స్టేజ్ మొత్తం తన పర్ఫార్మెన్స్తో మొత్తం ఫిల్ చేసింది. కల్చరల్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. అభిజిత్తో ఆర్గ్యుమెంట్ జరిగిన సందర్భంలో అభిజిత్ ఈగో హర్ట్ అవ్వడంతో తను రెడ్ కార్డ్ ఇచ్చినట్టే నాకు కొంచెం అనిపించింది. కానీ ఆమె తన ప్రాస్పెక్టివ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ రోహిత్ విషయంలో బిందు మాధవి చేసిన రియాక్షన్ నాకు కొంచెం హార్ష్గా అనిపించింది. అయితే రిటర్న్లో శ్రీముఖి మీరు కూడా వాటర్ పోయండి బిందు మాధవి మీద అంటే తను స్టేజ్ దాకా వచ్చిండు. సో 100% పోయాడు. కానీ ఇట్లా పోద్దామని దగ్గరికి వచ్చేసరికి అభిజిత్ రియాక్షన్ చాలా అది డిఫరెంట్గా అనిపించింది. అసలు ఏంది అసలు ఒక కామన్ మ్యాన్ ఒక స్టేజ్ మీదకి వస్తే ఇక అతను అంత చీఫ్గా చూడాలా, ఆ విధంగా మాట్లాడాలా అనేది అది ఎంతవరకు కరెక్టో అది అభిజిత్కే తెలియాలి. కానీ రోహిత్ పర్సనాలిటీ మాత్రం నాకు ఇంకా పూర్తిగా అంత కన్విన్సింగ్ అయితే అనిపించలే. ఇక ఎపిసోడ్ 4లో చాలామంది కంటెస్టెంట్స్ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. సో 1 by 1 సపరేట్ ఇవ్వచ్చు, కానీ మనకు షోలో మాత్రం ఒకేసారి అందరినీ మిక్స్ చేసి చూపించారు. అందులో గౌతమ్ రాజు, ఐశ్వర్య, శ్రీరామ్, శ్రీశికోల సిమోన్ అండ్ సాక్షిత, రమ్య, ఇంకా మరికొందరు కూడా వచ్చారు. వాళ్ళంతా రిజిస్టర్ అవ్వలేదు. చాలామంది కంటెస్టెంట్స్ని ఒకేసారి తీసుకురావడం వల్ల ఆడియన్స్కి వాళ్ళ పర్సనాలిటీని అండర్స్టాండ్ చేసుకునే టైం అనేది దొరకలేదు, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ కూడా ఉండొచ్చేమో మరి. కానీ వాళ్ళకు కూడా కొంత స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే మాత్రం సో వాళ్ళకి రిజెక్ట్ అయినా కానీ అంత బాధ ఉండకపోతుండే. ఎంతో అంత స్క్రీన్ స్పేస్ ఉంది కాబట్టి వాళ్ళకు అదొక అచీవ్మెంట్ లాగా ఉంటుండే. ఒక పెద్ద స్టేజ్ మీదకి వచ్చాము అనేది ఖచ్చితంగా అది ఒక మంచి మూమెంట్ వాళ్ళకు. కాబట్టి ఈ సెలెక్షన్ ప్రాసెస్లో కంటెస్టెంట్స్కి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ లేదా ఒక ఈక్వల్ టాస్క్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. తర్వాత గౌరీ త్రినేత్ర, ఆమె స్టోరీ కూడా అంత ఇన్స్పైరింగ్గా ఏం లేదు.
ఆమె ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీ చాలా తక్కువగా ఉంది. కోర్స్ ఆమె టాప్ 15కి అయితే సెలెక్ట్ అవ్వలేదు. సో ఫైనల్ అవుట్కమ్ మాత్రం నా అబ్జర్వేషన్కు చాలా దగ్గరగానే అనిపించింది. నెక్స్ట్ బాగి తులూరి. సో తను మాట్లాడే విధానం ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొంచెం హరిగా మాట్లాడుతున్నట్టు అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్లో చెప్పిన దానికి సెకండ్ హాఫ్లో చెప్పిన దానికి మధ్య కనెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. తన డ్రీమ్ వచ్చేసి ఫ్లైట్ ఎక్కాలని, కానీ స్టార్టింగ్లో చూసినప్పుడు తను ఏదో విలేజ్ అని స్టడీ లేదేమో అనుకున్నా, కానీ ఆమె మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి జాబ్ కూడా ఉంది. సో తన డ్రీమ్ వచ్చేసి ఫ్లైట్ ఎక్కాలనేది డ్రీమ్ అనేది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. ఆమె ఎక్కాలనుకుంటే ఇప్పుడైనా వెళ్ళి ఎక్కొచ్చు. సో నవదీప్ కూడా అలానే నేను అనుకున్న విధంగా నవదీప్ కూడా అనుకొని నేను ఎక్కిస్తా ఫ్లైట్ అన్నాడు, కానీ తర్వాత తన జాబ్ అది అని చెప్పిన తర్వాత అభిజిత్ కూడా కొంచెం షాక్ అయ్యిండు. సో ఆమె యాక్చువల్ పర్సనాలిటీ చూద్దాం నెక్స్ట్ రౌండ్లో మనకు కనిపిస్తుందేమో. నెక్స్ట్ ఎపిసోడ్ 5లో జోష్నా రెడ్డి. తనకు మంచి టాకింగ్ పవర్ ఉంది, కానీ టాలెంట్ మాత్రం నాకు అంత పెద్దగా ఏం కనిపించలేదు. అయినా సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యింది. చూద్దాం నెక్స్ట్ రౌండ్లో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. తర్వాత ఫుటా గురించి మాత్రం నాకు ఒక జెన్యున్ డౌట్ వచ్చింది. తెలుగు బిగ్ బాస్లో ఈ తెలుగు లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే తెలుగు రాని వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి ఇప్పటికే ఆడియన్స్ని చాలా ఇరిటేట్ చేస్తున్నారు. అలాగే జపాన్ నుంచి వచ్చిన కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడం అనేది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. యాక్చువల్ బిగ్ బాస్ హౌస్లో తన కమ్యూనికేషన్స్ వేరే వాళ్ళతో ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ అభిజ్ఞలో కొంచెం హ్యూమర్ సెన్స్, ఎనర్జీ, డ్యాన్స్ స్కిల్స్ కూడా కనిపించాయి. నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేయడం ఖచ్చితంగా రీజనబుల్లే, కానీ టాప్ 15కి మాత్రం సెలెక్ట్ కాలేదు. ఇంకా జడ్జెస్కు ఈమెలో ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపించింది. తర్వాత హేమంత్ విషయంలో తన స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది నాకేం కనిపించలేదు. అతను చెప్పిన ఫాదర్ స్టోరీ కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అనిపించింది. అంటే ఇంట్లో కూడా వాళ్ళ ఫాదర్కి ఇట్లా చెప్పిన ఇలా చేస్తా అలా చేస్తా అని ఏదో నాకు అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అలా అనిపించింది. అది ఎంతవరకు కరెక్టా కాదని నాకు తెలియదు. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే వాళ్ళ ఫాదర్తో ఆ ఫోన్లో కాన్వర్సేషన్ విన్నాక నాకు ఈ డౌట్ అనేది నాకు వచ్చింది. అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. తర్వాత ప్రియాంక. ఈమె యాంకర్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి, స్టేజ్ ఫియర్ కూడా ఉండదు. కానీ ఆమె చెప్పిన ఈ ఫ్రెండ్స్ టాపిక్ మాత్రం నేను పూర్తిగా కన్విన్స్ అవ్వలేకపోయా. సెకండ్ రౌండ్లో ఈమె గేమ్ స్కిల్స్ కావచ్చు, ఈమె పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 5 ఎపిసోడ్ చూసిన తర్వాత ఇక్కడే నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. అదేంటంటే అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇస్తున్న క్రైటీరియా ఏందో అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఒక కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్లో పెద్దగా స్ట్రెంగ్త్ కనిపించకపోయినా అతను గ్రీన్ కార్డ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్కు అనేది ఎలిజిబుల్ చేసినాడు. ఇంకొక కంటెస్టెంట్కి చిన్న రెడ్ కార్డ్, అది కూడా అతనితో కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిన ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగి తన ఈగో హర్ట్ అయినలో ఇమ్మీడియట్లీ రెడ్ కార్డ్ ఇస్తున్నాడు. వాళ్ళే చెప్తారు ఆర్గ్యుమెంట్ చేయమని, అది చేయమని, ఇది చేయమని, మళ్ళీ దాన్ని ఈగోకి తీసుకొని దాన్ని మనసులో పెట్టుకొని రెడ్ కార్డ్ అనేది ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. అయితే ఇక్కడ ఈ ముగ్గురు జడ్జెస్లో బిందుమాధవ్ ఒక యాంగిల్లో చూస్తారు, నవదీప్ మరొక యాంగిల్లో, అభిజిత్ ఇంకో యాంగిల్లో. ఇది మంచిదే, ముగ్గురికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఈ సెలెక్షన్ క్రైటీరియా ఆడియన్స్కి క్లియర్గా కనిపించాలి కదా. ఒకటి మాత్రం నిజం, చాలామందికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు, వాళ్ళ ఎలివేషన్ చెప్పుకోవడానికి ఎంతో టైం ఇస్తున్నారు, మళ్ళీ కొంతమందికి ఏమో అసలు ఏమి ఇవ్వట్లేదు. సో ఇదే చాలామంది రేజ్ చేసే పాయింట్. ఇక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది. అదేంటంటే ఇంతమంది కంటెస్టెంట్లో ముగ్గురికి మాత్రమే 3 గ్రీన్ కార్డ్స్ అనేది వచ్చింది. వీళ్ళు డైరెక్ట్ టాప్ 15లోకి ఈ అగ్ని పరీక్ష హౌస్లోకి వెళ్తారు. మిగిలిన కంటెస్టెంట్లో కొంతమందికి సింగిల్ అండ్ డబుల్ ఓట్స్ వచ్చిన వాళ్ళలో ఈ జడ్జెస్ ఎలాంటి టాస్క్ పెట్టకుండా నెక్స్ట్ రౌండ్లో ఈ నలుగురు కలిసి, ఈ ముగ్గురు జడ్జెస్ మరియు శ్రీముఖి కలిసి ఒకే ఒపీనియన్తో వాళ్ళను టాప్ 15కు సెలెక్ట్ చేశారు. ఇక్కడే నాకు కొంత ఈ సెలెక్షన్ విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే సింగిల్ ఓటు, ఈ డబుల్ ఓటు వచ్చిన వాళ్ళను వీళ్ళు ఫిల్టర్ చేసేదానికంటే వాళ్ళకు ఒక మ్యూచువల్ టాస్క్ ఏదో ఒకటి టాస్క్ ఇచ్చి వాళ్ళ స్ట్రెంగ్త్ ఇవన్నీ చూసి నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేస్తే బాగుండు. ఎందుకంటే ఇక్కడ కొంత ఈ జడ్జెస్కు ఈ ముగ్గురికి అండ్ శ్రీముఖి వీళ్ళకి కొంత ఒకరి మీద ఒకరి డామినేషన్ కనిపించింది నాకు. ఇప్పుడు సపోజ్ ఈ సింగిల్ ఓట్ వచ్చిన వాళ్ళు ఏమవుతుంది, మ్యాక్సిమం ఛాన్సెస్ తక్కువ ఉండాలి.
డబుల్ ఓట్ వచ్చిన వాళ్ళకు కొంచెం ఎక్కువ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఇక్కడ అభిజిత్ ఇక్కడ ఎవరికైతే గ్రీన్ కార్డ్ ఇచ్చారో వాళ్ళని అభిజిత్ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే డామినేషన్కు ఈ బిందు మాధవి కానీ అభిజిత్ కానీ తట్టుకోలేకపోయారు. అయితే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ రౌండ్లో ఈ ఓటింగ్ చేసేటప్పుడు సో మీది బిందు మాధవి ఒక సందర్భంలో ఒక వ్యక్తికి సో వీళ్ళిద్దరూ ఇచ్చారు. నేను కూడా ఇస్తే మీరు డైరెక్ట్ వెళ్ళిపోతారు, కానీ నాకు అలా చూడడం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మీరు సెకండ్ రౌండ్లో మీ పర్ఫార్మెన్స్ ఇంకొంచెం నేను చూడాలని అనుకుంటున్నా మిగతా వాళ్ళతో పోటీపడి. కానీ ఆ పోటీపడే అవకాశం ఎక్కడిచ్చారు, అసలు ఇవ్వలేదు కదా. సో బిందు మాధవి అప్పుడే గ్రీన్ కార్డ్ ఇస్తే వాళ్ళు టాప్ 15కి వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ తన ఓటుతో తను ఆపింది సెకండ్ రౌండ్ కోసం. కానీ ఇక్కడ అలాంటి వాళ్ళు ఈమె ఎవరినైతే ఎంతమందిని అయితే ఆపిందో వాళ్ళకి అక్కడ టాప్ 15కి వెళ్ళే అవకాశం పోయింది. ఎందుకంటే అక్కడ డామినేషన్, అక్కడ శ్రీముఖిది నవదీప్ డామినేషన్ ఉంది. సో తను పుష్ చేయలేకపోయింది అక్కడ. సో ఇలాంటివి ఆడ స్పష్టంగా అనిపించింది. సో ఇది మాత్రం బిగ్గెస్ట్ మిస్టేక్ అనిపించింది నా దృష్టిలో. ఎందుకంటే ఆడిషన్స్కు ఏంటంటే 5 to 10 minutes ఇస్తారు ప్రతి ఒక్కరికి. అందరూ ఈక్వల్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమంది బాగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి వచ్చి ఉండొచ్చు, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావచ్చు, ఇంకొకరు మాట్లాడడంలో అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు, టాస్క్లో ఇంకా స్ట్రాంగ్ ఉండొచ్చు, మెంటల్ స్ట్రాటజీ ఎక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఈ 5 to 10 minutesలో చేయలేరు. సో ఖచ్చితంగా ఈ సెకండ్ రౌండ్లో ఏదో ఒక టాస్క్ పెడితే చాలా బాగుంటుండే. యాక్చువల్గా చాలామందికి ఒక న్యాయం జరుగుతుందేమో అని నాకు అనిపించింది. అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఓన్లీ మాట్లాడే టాలెంట్ ఉంటే సరే, గేమ్స్ ఆడే స్ట్రాటజీ ఉండాలి, సిచ్యువేషన్ తగ్గట్టు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎంటర్టైన్మెంటు, పేషెన్సీ, చాలా క్వాలిటీస్ అవసరం. కేవలం జడ్జెస్ ఒపీనియన్ ఆధారంగా కొంతమందిని సెలెక్ట్ చేసి కొంతమందిని రిజెక్ట్ చేసి దానికంటే ఒక టాస్క్ పెట్టి అందరి పర్ఫార్మెన్స్ చూసి ఈ టాప్ 15కు సెలెక్ట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే చివరికి బిగ్ బాస్ హౌస్లో ఎవరు సర్వే అవుతారో జడ్జెస్ కాదు నిర్ణయించేది, వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ గేమ్. జడ్జెస్కి నచ్చిన వాళ్ళు టాప్ 15కి వెళ్ళారా, లేక నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి సరిపోయే వాళ్ళే వెళ్ళారా? సో ఈ విషయాన్ని మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇక నుంచి ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ఈ టాప్ 15కు సెలెక్ట్ అవుతారు. మీకు ఇప్పటి వరకు ఎవరు డిజర్వింగ్గా అనిపించారు, మరియు జడ్జెస్లో ఎవరి డిసిషన్ మీకు నచ్చాయో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఆనెస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.